అన్నట్టు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు పూజలో కూర్చోలేదంటే అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు మాత్రం ఏముంది నా దగ్గర? నన్ను మోసం చేసి నీ దగ్గరకు వచ్చి కూర్చుంది కదా, నేను పూజ చేసినంత మాత్రాన తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది ఏంటి ఆవిడ? చెయ్యకపోతే మీ దగ్గర నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందేమో. అలాగే ఇలా కూడా జరగచ్చు కదా, ఒకవేళ మీరు పూజ చేయడానికి ఒప్పుకున్నారు అంటే మీ దగ్గరకు తిరిగి వస్తుందేమో. నువ్వు నన్ను మాటలతో మాయ చేస్తున్నావు. అవకాశం ఇస్తున్నాను. నువ్వెవరు ఇదంతా డిసైడ్ చేయడానికి? నువ్వు పద, ప్రేమ్ గారిని అడుగుదాం. పదండి, నేనెవరికి భయపడను. పద పద. అయితే ఇదన్నమాట ప్రాబ్లం. Yes. అవును, మీ ప్రాబ్లం గురించి నాకు అర్థమైంది. అలాగే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా తెలిసిపోయింది నాకు. రియల్లీ? ఆ, అంటే దీని అర్థం నేను ఇంతకు ముందులాగా ఫ్రీ బర్డ్ అయిపోతానా? దీని అర్థం నేను తన టార్చర్ నుంచి తప్పించుకోగలనా? పాసిబుల్ అని అనిపిస్తుంది నాకు. అయితే సొల్యూషన్ ఏంటో త్వరగా చెప్పండి. ప్రేమ. నాకు మీ పేరేంటో తెలుసు, నేను అడుగుతోంది సొల్యూషన్ ఏంటి అని. నాకు తెలుసు మీకు నా పేరు తెలుసని. ప్రేమ. మీ ఇద్దరి లైఫ్లో ప్రేమ లోటు ఉంది. అంటే మీ లైఫ్లో ప్రేమ తక్కువగాను మనస్పర్ధలు ఎక్కువగాను ఉన్నాయి. ఇలా చూడండి, మన మనసులో చాలా ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకి మనం మాటి మాటికి తెలియజేస్తూ ఉండాలి మనం వాళ్ళని చెప్పలేనంతగా ప్రేమిస్తున్నామని. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. కేవలం 5 నుంచి 10 సెకండ్ల టైం తీసుకుని ఒకసారి తనకి ఐ లవ్ యూ చెప్పేయండి. సార్, చాలాసార్లు చెప్పాను నేను. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండండి. అయ్యో, అప్పుడు మీరు ఎలా చెప్తే తను అలాగే చేస్తుంది. నేను ఎలా చెప్తే అలా చేస్తుందా? అంటే నేను తనని ఎక్కడ సైన్ చేయమని చెప్తే అక్కడ సైన్ చేసేస్తుందా? అలాగైతే నేను తన దగ్గర సంతకాలు చేయించుకుని నా ప్రాపర్టీస్ అన్ని తిరిగి తీసుకోవచ్చు. వావ్, ఏడే నాకు ముందే ఎందుకు రాలేదు? థ్యాంక్ యూ సార్. సో యు ఆర్ ఎ జీనియస్ సార్. మీరు నాకు ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చారు, అది కూడా ఇంత త్వరగా. నాకు అర్థం కావట్లేదు నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్ యూతో మొదలు పెడతాను. అలాగే మీరు నా కోసం ఇంత పెద్ద సహాయం చేశారు కాబట్టి నేను కూడా మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి. ఐ విల్ జస్ట్ బి బ్యాక్. ఎలా జరిగింది మీటింగ్? ఇదేంటి ఇలాంటి సొల్యూషన్ ఇచ్చారు మీరు? సరైన సొల్యూషనే ఇచ్చాను. నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇంతకు ముందు బానే ఉండేది, తర్వాత ఏదో వచ్చుంటుంది వీళ్ళ లైఫ్లోకి, అందుకే వీళ్ళ మధ్య దూరం పెరిగింది. ఒకవేళ వీళ్ళు ఒకరితో ఒకరు కాస్త టైం స్పెండ్ చేశారంటే అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. నేను చెప్పింది చెప్పినట్టు చేశారంటే ఇద్దరు దగ్గర అవుతారు. మీకోసం చిన్న గిఫ్ట్. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,